దాదాపు మచిలీపట్నం నుండి బయలుదేరి 25 గంటలకు ఎర్నాకుళం టౌన్ స్టేషన్ చేరుకున్నానండి. ఎర్నాకుళము కొచ్చి ఒకటే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేరళ వచ్చేసాము. 25 గంటల ప్రయాణం, రైలు ప్రయాణం పట్టింది. ఇక్కడ నుంచి కేరళలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఉంటున్నటువంటి రూమ్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఎర్నాకుళంలో స్టేషన్ దిగ్గాని 2వ ప్లాట్ఫారం దగ్గర ఈ రూమ్ ఉంటుంది. బడ్జెట్ రూము. నాకు 450 రూపాయలు పడింది. వీలైతే మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నేను మచిలీపట్నం నుండి కొచ్చి వెళుతున్నాను. అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎర్నాకుళం కొచ్చి అంటారు కదా, అక్కడికి వెళుతున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం వాస్కోడి గామా పడవలో ప్రయాణం చేసి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మన ఇండియాని చేరుకున్నటువంటి మొట్టమొదటి ప్రాంతం ఈ కొచ్చి అంటారు. కొచ్చి అన్న ఎర్నాకుళం అన్న ఒకటే ఊరు. కన్ఫ్యూజ్ కావద్దు. కొంత ప్రాంతాన్ని ఎర్నాకుళం అంటారు, మరికొంత ప్రాంతాన్ని కొచ్చి అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి కొచ్చి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేం చూడాలి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడ స్టే చేశాను, ఆ రూమ్ యొక్క వివరాలు కూడా ఈ వీడియోలో పెడుతున్నాను. చాలా వాల్యుబుల్ వీడియో ఇది. మీరు వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకండి. ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు, సోలోగా వెళ్ళేవాళ్ళు అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కొచ్చి తిరగడానికి ఎంత బడ్జెట్ అవుతుందో వీడియో చివరిలో అంతా మీకు వివరంగా చెప్తాను. ఈ కొచ్చి అనగానే ఇక్కడ 10-12 ద్వీపాలు ఉన్నాయి. అక్కడక్కడ భూమి పైకి లేస్తూ చుట్టూ సముద్రం ఉంటుంది. శ్రీలంక ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నటువంటి ద్వీపాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ 10-12 ద్వీపాలని మొత్తం అన్నీ కలపడానికి మెట్రో కూడా ఏర్పాటు చేశారు. అది ఎలా ప్రయాణం చేయాలో అన్నీ కూడా చెప్తాను. లక్షద్వీపాలు ఇక్కడికి చాలా సమీపంలో ఉంటాయి. ఇప్పుడు మనం కొచ్చి తిరిగితే చాలు, మనకి శ్రీలంక వెళ్ళినటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. సముద్రంలో పడవ ప్రయాణం చేస్తూ కొన్ని గంటల సేపు సముద్రంలోనే తిరగొచ్చు. చాలా బాగుంటుంది. ఎర్నాకుళం చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల నుండి కూడా ట్రైన్ సౌకర్యం చాలా ఉంది. మేక్ మై ట్రిప్లో అనేక ట్రైన్స్ ఉన్నాయి. అవి చెక్ చేసుకోండి, మీకు చాలా వివరాలు అందుతాయి. నేను విజయవాడ నుంచి ఎర్నాకుళం టికెట్ తీసుకున్నాను. స్లీపర్ టికెట్ 550 రూపాయలు పడింది. బడ్జెట్ ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు విమానంలో కూడా కొచ్చి చేరుకోవచ్చు. కొచ్చిలోనే విమానాశ్రయం ఉంది. మన హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి విమాన సర్వీసులు కూడా ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు. ఈ టూర్ గురించి మీకు ఇంకా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఎనీ టైం ఫోన్ చేసి మీరు ఈ టూర్ యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇదిగోనండి, ఇదే మచిలీపట్నం డిపో అండి. మచిలీపట్నంలో నేను ఉదయం 11 గంటలకు బయలుదేరి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లో విజయవాడ చేరుకున్నాను. విజయవాడకు టికెట్టు 110 రూపాయలు. ఇది మచిలీపట్నం బస్ స్టాండు. ఇదిగోండి, మచిలీపట్నం బస్సు బయలుదేరింది. ఇప్పుడు మచిలీపట్నంలో ఫేమస్ అయినటువంటి రోడ్లో ప్రయాణం చేస్తూ కోనేరు సెంటర్కి వచ్చాము. ఇదేనండి కోనేరు సెంటర్ అంటారు. ఇక్కడ దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమా కూడా ఇక్కడ తీయడం జరిగింది. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనేటువంటి ఎన్టీ రామారావు కృష్ణ గారు నటించినటువంటి పాటని ఈ సెంటర్లోనే తీయటం జరిగింది. ఇప్పుడు మనం విజయవాడ రూట్లోకి వెళుతున్నాం. ఇదిగోనండి, ఇదే విజయవాడ రూట్. విజయవాడ రూట్ బైపాస్ రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. గంటన్నరలో మనం విజయవాడ చేరుకోవచ్చు. రూట్ చాలా బాగుంటుంది.
విజయవాడ వచ్చేసామండి. ఇదేనండి విజయవాడ బస్ స్టాండ్. విజయవాడ బస్ స్టాండ్ నుంచి సిటీ బస్సులో రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఇదేనండి విజయవాడ రైల్వే స్టేషను. ఇక్కడ నేను కొల్లార్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. విశాఖపట్నం నుండి కొల్లార్ వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్లో నేను టికెట్ బుక్ చేసుకున్నాను. విశాఖపట్నంలో 8 గంటలకు ఉదయం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకి విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుండి నేను కొచ్చి చేరుకున్నాను. కొచ్చిన్లో నేను తీసుకున్నటువంటి రూమ్ ఇది 450 రూపాయలు పడింది. ఒక రోజుకి 24 అవర్స్. ప్లాట్ఫారం వైపు వస్తే రూము పర్వాలేదు అనిపించింది. ఇది 450 రూపాయలు కాస్ట్ పడింది. యావరేజ్గా పర్వాలేదు, నాకు ఒక్కడికి సరిపోతుంది. రూమ్ చాలా వరకు బాగానే ఉంది, పర్వాలేదు. చూడండి, లెట్రిన్, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. మచిలీపట్నం నుండి బయలుదేరి 24 గంటలు ప్రయాణం చేసి ఎర్నాకుళం చేరుకున్నామండి. ఇది నిన్న 12 గంటలకి స్టార్ట్ అయినటువంటి నా ప్రయాణం ఈరోజు 1 గంటకు ముగిసింది. ఇక్కడ ఎర్నాకుళంలో స్టేషన్కి 2వ ప్లాట్ఫారం వైపు వచ్చినప్పుడు అక్కడ చిన్న మెస్ ఉంది, అక్కడ భోజనం చేశాను, యావరేజ్గా ఉంది. అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి బడ్జెట్ రూమ్ తీసుకున్నాను. ఇది 450 రూపాయలు పడింది. ఈ రోజుకి చూద్దాం. ఇప్పుడు కేరళ అంతా చక్కగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక మనం మామూలుగా ఉండదు, కేరళ వీడియోలు రోజు వస్తుంటే తప్పనిసరిగా చూడండి. ఈ కేరళలో అద్భుతమైనటువంటి 10 దీవులు ఉన్నాయి. అక్కడికి మెట్రో పడవ కూడా ఉంది, అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత మున్నారు, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కేరళ సంస్కృతి అంతా, కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీ కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఛానల్ మా పురాణామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి ఒక సిటీ బస్ ఎక్కి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. ఇప్పుడు వాటర్ మెట్రో, ఇదే హైకోర్టు వాటర్ మెట్రో అంటారు. ఇక్కడికి వాటర్ మెట్రో ఎక్కడానికి వస్తున్నామండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, నా వెనకాల అంతా కూడా సముద్రం ఉంది, బంతి ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది చాలా బాగుందిగా, అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. వాటర్ మెట్రో ఎక్కుదాం ఇప్పుడు వెళ్ళి. ఇదేనండి హైకోర్ట్ మెట్రో స్టేషన్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో బిల్డింగ్స్, అవిని చాలా బాగున్నాయి కదా. ఇదేనండి హైకోర్టు మెట్రో స్టేషన్. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇదే టికెట్ కౌంటర్, టికెట్ తీసుకోవాలి. వెయిటింగ్ మెట్రో, అక్కడ మనల్ని పిలుస్తారు, ఎక్కచ్చు. టికెట్ స్వైపింగ్ అయిపోయింది, లాస్ట్ గెలవన్నారు. లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి. ఇక్కడ బోట్కి టైమింగ్స్ ఉంటాయి. బోటు విల్లింగ్ ఐలాండ్, విల్లింగ్ ఐలాండ్ టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు విల్లింగ్ ఐలాండ్ వస్తుంది, విల్లింగ్ ఐలాండ్ తీసుకోవాలి. తీసుకున్నాం అయితే వెళ్తుంది, చూడండి. అదిగోండి బోటు, అది ఎక్కడికో బయలుదేరి వెళుతుంది. ఒక్కొక్క చోటకి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయండి. మనం ఒక్కొక్క అరగంట, పావు గంట అలాగా వెయిట్ చేయవలసి కూడా ఉంటుంది. ఇదేనండి మెట్రో స్టేషను. ఇవి టైమింగ్స్ ప్రకారం ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి ఉంటుంది. టైం చూసుకొని టికెట్స్ ఇస్తారు. మెట్రో స్టేషన్ చాలా బాగుంది. ఇక బోట్ ఎక్కడానికి వెళ్తున్నామండి. మా బోట్ వచ్చేసింది. ఇదిగోండి బోట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లోపల అంతా ఏసీ అండి, మొత్తం బోట్ అంతా సెంట్రల్ ఏసీ. సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
నాకైతే చాలా ఆనందం వేసింది. చూడండి, ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం మనం. విల్లింగ్ ఐలాండ్ అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నాం. టికెట్ 40 రూపాయలు తీసుకున్నారు. సుమారు 10 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఒక అరగంట టైం పడుతుంది. బోటు చాలా సౌకర్యంగా ఉంది, చాలా బాగుంది. కొచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, చూడడానికి 2 రోజులు సరిపోతుంది. 2 రోజులకి బడ్జెట్ స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకుని వెళ్తే వెళ్ళడానికి 550, రావడానికి 550, అక్కడ తిరగడానికి రోజుకి 1000 రూపాయలు వేసుకున్న 2000 రూపాయలు, మొత్తం 3000 రూపాయల బడ్జెట్లో శని ఆదివారాల్లో చక్కగా ఆ 2 రోజులు కొచ్చిని చక్కగా చూచి వెనక్కి రావచ్చు.